ఇవాళ మనకు మాట్లాడదామంటే వేదిక లేదు, కూర్చోవడానికి జాగ లేదు, అడిగేవాళ్ళు లేడు. అందుకే 400-500 కోట్ల ఖర్చు అవుతున్నప్పటికీ లెక్కలేదు. ఎవడే పంట ఎత్తాడో ఎవరిని తెలియదు, ఎవడెవరిని అడగడు, మాట్లాడు. మరి ఎట్లా? అగాధం జగన్నాథం. పురుగుల మందు దుకాణం ఓడిచ్చిన మందు అన్నకి ఇది కొట్టుపోయింటే కొడుతున్నాం, అది పని చేస్తలేదంటే మళ్ళీ ఇది కొట్టుపోయింటే కొడుతున్నాం. వాగ్దానమిస్ట్ లేడు, దిక్సూచి లేదు, చెప్పేవాళ్ళు లేడు. దాంతోనే అంత అందరగోళం, ఆగమాగం, అడివడివి. ప్రతి దగ్గర అట్నే, ఇథనాలు తీసుకునే కాడట్నే, మందులు తీసుకునే కాడట్నే, అమ్మే కాడట్నే. ఓ నియంత్రణ లేదు, ఐకమత్యం లేదు, ఓనుకోడు గలభం, మాట్లాడడం. ఈ అగమ్య గోచరమైన పని జరుగుతూ ఉంది. ఖమ్మం మార్కెట్లో లొల్లి అవుతుంది. ఎందుకు అవుతుందండి? ఒకటే రోజు 50 ఊళ్ళో తీసుకొని వస్తారు. ఊరికో 4 ట్రాక్టర్లు, 200 ట్రాక్టర్లు పడి ఇట్లా మళ్ళా అంత కాంటా ఉందా? అంత కమిషన్ ఏజెంట్లు ఉన్నారా? అంత అమాలీలు ఉన్నారా? ఒకటే రోజు వస్తే జరుగుతుందా? జరగదు. రైతులను ఆర్గనైజ్ చేయడం ద్వారా, ఒక వ్యవస్థీకృత ఫార్మాట్లోకి తీసుకురావడం ద్వారా చాలా విజయాలు మనం సాధించగలుగుతాం. లాస్ట్ గోల్ మనం ఆడుకోతామంటే పంటల కాలనీల కాడికి పోతాం. ఈ సంవత్సర కాలంలో మనం కొన్ని విజయాలు సాధించాలి, కొన్ని లక్ష్యాలు సాధించాలి. నెక్స్ట్ ఇయర్కు చివరి లక్ష్యమైనటువంటి పంట కాలనీల దాకా పోవాలి. ఎట్లా నేను చెప్తా. ఇప్పుడు మొట్టమొదటిది, రైతులందరినీ కూడా దయచేసి ఆర్గనైజ్డ్ ఫార్మాట్ వ్యవస్థీకృత పరిచి మొత్తం రైతులం ఐకమత్యంగా ఉండాలి, ఏ విషయంలోనైనా సరే అనేది తీసుకురావాలి. వ్యవసాయ అధికారులు ఉన్నారు, మీ మీద గవర్నమెంట్ చాలా ఆశలు పెట్టుకున్నది. మీరు మంచి పని చేస్తే, నిన్న మీరు చూసినారు, భూ రికార్డులు బాగా చేసిన చెప్పి తహసీల్దారులు అందరికీ, రెవెన్యూ వాళ్ళందరికీ నేను 1 నెల జీతం అదనంగా ఇచ్చిన. పని చేసినప్పుడు శభాష్ అనాలి కాబట్టి అన్నం. అదేవిధంగా మీరు పనిచేస్తే, మీరు విజయం సాధిస్తే మీకు కూడా రేపు ఇన్సెంటివ్స్ ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ అధికారులు 5000 ఎకరాలకు ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో అక్కడ దయచేసి మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని, అక్కడ మీ అధికారులు, మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు, మీ మంత్రి గారు, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని 1 ఎకరం పైచీలకు రైతు వేదిక నిర్మాణం గురించి డొనేషన్ రూపంలో సాధించే ప్రయత్నం చేయాలి. ఎవరైనా అడగాలి. భూములుండే అమెరికాలో వాళ్ళు కానీ, భూములుండే హైదరాబాద్లో వాళ్ళు కానీ, పెద్ద భూస్వాములు కానీ ఉంటే, అయ్యా ఒక ఊరు పక్కకే ఉన్నానని ఏం లేదు, ఇవాళ కేవలం నడిచిపోతలేం, అందరికి చిన్నదో పెద్దదో బైకో మోటారో ఏదో ఉన్నది కాబట్టి ఊరికో కిలోమీటర్ ఉన్నా పర్వాలేదు, కిలోమీటర్న్నర ఉన్నా పర్వాలేదు, 2 కిలోమీటర్ల పర్వాలేదు. లేదంటే అగ్వాలో దొరికే భూమి ప్రభుత్వం కొంటది. ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా దాతలు ఇస్తే సేకరించుకోవాలి. లేదు గవర్నమెంట్ చివరికి లేదంటే కొనే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ రకంగా ఎకరంన్నర జాగా సంపాదించి దానిలో ప్రతి రైతు వేదికకు ఒక 12 లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తూ ఉంది. ఏం లేదు, ఇప్పుడు షెడ్ వేసుకుంటాం ముందు, తర్వాత దానికి చాలా చేసుకుంటాం. అంటే ఈ ప్రతి 5000 ఎకరాలకు మధ్యలో ఉండేటువంటి సెంటర్లో ఆ రైతు వేదిక ఏర్పాటవుతుంది. 5000 ఎకరాలలో దయచేసి మండల రైతు సమన్వయ సమితి రాసుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా రాసుకోవాలి. మీ 5000 ఎకరాల పరిధిలో మొత్తం లెక్కలు మీరు తీయాలి. ఏ ఎకరంలో వచ్చే వర్షాకాలం నుంచి ఏ ఎకరంలో ఏవడు ఏ పంట వేస్తున్నాడు, ఇప్పుడు ఎన్ని ఎకరాల పంట ఉన్నదో ఏమని తెలియదు, ఏం పంట వస్తుందో ఏమని తెలియదు, మార్కెట్కి ఏ ధాన్యం వస్తుందో మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నాం, రేపు రాష్ట్రంలో పత్తి పంట ఎన్ని ఎకరాలలో ఉన్నది, వరి పంట ఎన్ని ఎకరాలలో ఉన్నది, మొక్కజొన్న పంట ఎన్ని ఎకరాలు ఉన్నది, కంది పంట ఎన్ని ఎకరాలు ఉన్నది, లేదు ఇంకో పంట ఎన్ని ఎకరాలు ఉన్నది అని లెక్క ఆచారం మన చేతిలో ఉంటే మండల రైతు సమన్వయ సమితి ఆ లెక్క తీసుకొని జిల్లా సమితికి ఇస్తే, జిల్లా సమితి సుఖేందర్ రెడ్డి గారికి ఇస్తారు రాష్ట్ర సమితికి. సుఖేందర్ రెడ్డి గారి ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుంది, బషీర్బాగ్లో. వ్యవసాయ కమిషనర్ గారి ఆఫీసులో 2-3 ఎకరాల స్థలంలో ఉంది రైతులకు. కాబట్టి మంచి బ్రహ్మాండంగా తయారు చేసినాం. ఎంతమంది వచ్చినా అక్కడ మాట్లాడుకుంటట్టు, 500-600 మంది కాబట్టి టెంట్ వేసి కూర్చొని మాట్లాడుకుంటట్టు చాలా వెసులుబాటు పెట్టినాం రైతుల కోసం. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండవచ్చు. ఇది ఎట్లా ఉంటుందంటే స్థూలంగా మీకు చెప్పేసి మళ్ళీ నేను చెప్తాను. స్టెప్ నెంబర్ 1, ఏ ఎకరంలో రాసుకుంటలేదు మీరు, దయచేసి మీరు రాసుకోవాలి. మీ పరిధిలో ఏ ఎకరంలో ఏ పంట వేయబడి ఉంది ఆ లెక్క రావాలి దయచేసి.
మీకు మండల రైతు సమన్వయ సమితులకు కూడా త్వరలోనే మీ కంప్యూటర్లు కూడా సమకూరుస్తారు. మీ దగ్గర మార్కెట్ కమిటీ కార్యాలయంలో లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఒక గది కేటాయిస్తారు. మీరు కూర్చోవాలి అక్కడ, బాజాప్తా ఫైల్స్ పెట్టుకోవాలి, అవన్నీ కూడా పరిస్థితి తయారైతాయి. ఇప్పటి నుంచి అన్ని 1 by 1 రెడీ అవుతాయి. ఇది చాలా కీలకమైన పని కాబోతుంది. ఒక విప్లవం సాధించాలంటే చాలా పని జరగాలి. ఒక అంకిత భావంతో చేస్తే తప్ప బంగారు తెలంగాణ బట్టి నోట్లకెళ్ళంటే కాదు. అందరం కష్టపడాలి. ఎక్కడ నువ్వు అక్కడ అంకిత భావంతో పనిచేయాలి. స్టెప్ నెంబర్ 1, ఒక్క విషయం చెప్తే మీరు రాసుకోండి, దాన్ని మీరు ఎన్ష్యూర్ చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ అయిన తర్వాత ఏం జరుగుద్దంటే, ఇప్పుడు మనం పౌతి కావాలి, పైరవి చేయాలి, ముటేషన్ చేయించాలి, పైరవి చేయాలి, భూమి అమ్ముతాం కొంటాం, ముటేషన్ కాదు 6 నెలలు తిరగాలి. రేపు ఆ పరిస్థితి ఉండదు. ఏం జరగబోతుంది? మనకి ఇప్పుడు 141 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు, వాళ్ళని అట్లనే ఉంచుతాం. మిగిలిన అన్ని మండలాల్లో ఎంఆర్ఓకే రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఇస్తాం. అంటే ఏ మండలం ఆ మండలంలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ధరణి అని చెప్పి బ్రహ్మాండమైన వెబ్సైట్ పెట్టినాం. రికార్డ్ అప్డేషన్ ఎట్లా ఉంటుందంటే, పాస్బుక్ బ్రహ్మాండంగా ఇస్తారు మీకు. ఇప్పుడు మీకు అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు ముందు మీకు తెలవాలని ఇప్పుడు నేను చెప్తా ఉన్నా. సపోజ్ నాకు 6 ఎకరాలు ఉన్నది, పోచారం గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఒక 6 ఎకరాలు ఉన్నది. ఏదో అవసరమై నేను ఒక 2 అపాయింట్మెంట్ అడతాం. అయ్యా నేను అమ్మినా శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నాడు, మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు రమ్మంటావు అని చెప్తాం. ఆయన డేట్తో సహా వారంతో సహా నాకు టైం చెప్తాడు. మళ్ళీ పోయిన తర్వాత రేపు రాపో అని ముచ్చట ఉండదు అన్నట్టు. పోగానే ఇద్దరం కలిసి మేము పాస్బుక్లు తీసుకొని పోతాం. పోయిన తర్వాత మీరు డబ్బులు ముట్టినా ఆయన అడిగి రిజిస్ట్రేషన్ పద్ధతి చేసి నా బుక్లో నుంచి 2 ఎకరాలు కట్ చేస్తాడు. శ్రీనివాసరెడ్డి గారి దాంట్లో 2 ఎకరాలు ఎక్కిస్తాడు, సంతకం పెట్టి స్టాంప్ వేస్తాడు, దాన్ని ఎంఆర్ఓ టేబుల్కి పంపిస్తాడు. ఒకవేళ 2 ఒకటి అయితే ఆయన చేస్తాడు. ఎంఆర్ఓ టేబుల్కి పంపంగానే అర్ధ గంట లోపల ఎంఆర్ఓ గారు దాన్ని ఎంట్రీ ఎక్కడ చేయాలనో చేసి ఆయన దాన్ని కౌంటర్ సైన్ చేసి ఆయన కూడా సిగ్నేచర్ పెట్టి సీల్ వేస్తాడు. సీల్ వేసిన తర్వాత మండల కార్యాలయంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టేబుల్ ఉంటుంది, కంప్యూటర్ టేబుల్ ఉంటుంది. ఎంఆర్ఓ టేబుల్ నుంచి ఆ టేబుల్కి పోతుంది. ఆయన వెంటనే 5 నిమిషాలలో దాన్ని రికార్డులో ఎక్కించేస్తాడు. అంటే ఒక చిన్న గ్రామంలో, వికారాబాద్ జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో ఒక పెద్దేములు మండలంలో మారుమూల గ్రామంలో జరిగే రిజిస్ట్రేషన్ కూడా 2 గంటల లోపల న్యూయార్క్లో ఉన్నవాడు అమెరికాలో కూడా చూసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ముటేషన్లకు దీనికి దరఖాస్తులు పెట్టుడు, దఫ్తర్ తిరుగుడు, పైరేవీలు చేసుడు, లంచాలు ఇచ్చుడు లేదు, బంద్. ఇది మీరు సమన్వయం చేయాలి. దయచేసి రైతులకు మీరు అంతా నేర్పాలి, చెప్పాలి. నేను కూడా చెప్తా, టీవీలో కూర్చొని చెప్తాను, అధికారులు కూడా చెప్తారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, అవన్నీ కూడా జరుగుతాయి. దాని తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో పోయే అవసరం లేదు. మనం పోయినప్పుడే మన దగ్గర కొరియర్ ఫీజు తీసుకుంటారు, ఎక్కడ తిరిగే అవసరం లేదు. నేను అమ్మిన కాబట్టి నాకేమో పాస్బుక్ వాపసు వస్తుంది. పోస్ట్లో శ్రీనివాసరెడ్డి గారు కొన్నాడు కాబట్టి పాస్బుక్, ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు 2 కూడా ఆయనకు పోస్ట్లోనే వస్తాయి. ఇలా పాస్పోర్ట్ ఏ విధంగా వస్తుందో ఇంటికి, ఆ విధంగా మన పాస్బుక్లు కానీ రిజిస్ట్రేషన్ కాగితాలు కానీ మన ఇంటికే పోస్టులో వస్తాయి. దరఖాస్తులు లేవు, దండాలు పెట్టు లేదు, దఫ్తర్ల చుట్టూ తిరుగులు లేదు, ఎవరిని భయపడే అక్కర్లేదు. ఈ పద్ధతి మంచిదేనా? ఇది జరగాలన్నా అందరం కలిసి జరిగించాలి. ఇంకోటి చెప్తున్నా, రిజిస్ట్రార్ తప్పన ఆగం చేసి ఒక రోజు ఆలస్యం చేసిండు అనుకో, ఒక డే రోజుకు 1000 రూపాయలు ఫైన్, ఒక రోజుకి టాప్తే. అర్థమైందా? ఎంఆర్ఓ గారు ఆయన టేబుల్ మీద పంపకుండా ఆపిండు అనుకో, 1000 రూపాయలు ఫైన్. ఇన్ఫర్మేషన్ టేబుల్ కూడా ఆపిండు అనుకో, వాని కూడా ఆపితే వానికి 1000 రూపాయలు ఫైన్. ఎవరు ఆపితే ఏమవుతుంది? వినబడతలేదు. ఎంత ఫైను? రోజుకు 1000 రూపాయలు. ఇక ఆగుతుందా? దెబ్బన ఆగితే జీతం డుల్లా, ఇంటికాడ దెబ్బలు పడాలి. కాబట్టి ఆగే ప్రశ్న లేదు. వాటికి లంచం పోవాలి, దండం పెడితే పోతుంది. సిస్టమ్ దేవాలి, ఆలోచన చేయాలి. రేపు అన్ని రంగాలు కూడా ఇదే విధంగా చేసుకుంటాం. నన్ను చాలామంది అన్నారు, నువ్వు ఉద్యోగస్తుల జీతాలు ఎక్కువ ఇస్తున్నావని. తప్పకుండా పెంచుతాం, వాళ్ళు కూడా కడుపుంటే తినాలి. కానీ లంచం తీసుకోకుండా పనిచేయాలి, రైతులకు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి. వాళ్ళకి మనం కూడా 2 చేయాలి, దండం పెడతాం. మనం కట్టే ట్యాక్స్ నుంచే వాళ్ళకి జీతం కాబట్టి 10 రూపాయలు జీతం ఎక్కువ ఇద్దాం, వాళ్ళకు కూడా కడుపుంటే అన్నం పెట్టుకుందాం, అందరం గౌరవంగా బతుకుదాం. కాబట్టి ఈ విధంగా సిస్టమ్స్ తేవాలి. ఫస్ట్ స్టెప్లో మార్చి నెలలోనే ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందో
ఆ రోజు నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. రైతులకు పెద్ద యాతన తప్పుతుంది. ఇంకోటి దీని వెంబడి ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. రైతు చనిపోతాడు, విఆర్ఓకు డ్యూటీ ఉంటుంది. అదే రోజు చనిపోయిన రైతు యొక్క భార్య మొదటి వారసురాలు ఆమెనే కాబట్టి ఆ భార్య వివరాలు ఎంఆర్ఓ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి. ఆ రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ రిపోర్ట్ చేయాలి. ఆ అమ్మాయి ఫోటో వివరాలు మంచి రిపోర్ట్ చేయాలి. వెంటనే ఎంఆర్ఓ ఇన్ఫర్మేషన్ వచ్చిన గంట లోపల భూమిని ఆమె పేరు మీద పౌతీ చేసేయాలి, మ్యుటేషన్ చేసేయాలి. ఇది కూడా చట్టంలో తెస్తున్నాం. ఇది ఆపినోడు ఎవడాపితే మనకి 1000 రూపాయల ఫైన్ ఆడ కూడా ఉంటుంది. కాబట్టి దరఖాస్తులు లేవు, దండబెట్టులు లేదు, తిరుగులు లేదు. ఈ విధమైన సరళీకృత విధానం రైతాంగానికి చాలా లాభం చేస్తుంది. మంచిదేనా ఇది? ఒక స్టెప్ ఎక్కుతాం. రెండవది, పంట ఏది వేస్తారో దయచేసి ముందే తెలవాలి. అంటే మండల రైతు సమన్వయ సమితికి ఏ మండలంలో, మీ మండలంలో ఎంత పంట వేయబడి ఉన్నది అనేది మీకు ఐడియా ఉండాలి. ఈ సంవత్సరం మన మండలంలో పత్తి పంట ఎంత వస్తుంది, మొక్కజొన్న పంట ఎంత వస్తుంది, వరి ధాన్యం పంట ఎంత వస్తుంది అనేది మీకు తెలిసి ఉంటే మీరు ఏం చేస్తారు? మార్కెట్ కమిటీలో తయారు చేస్తారు, సిద్ధం చేస్తారు. మీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో మాట్లాడతారు. అమ్మాయిగో ఈ పంట ఇంత వస్తుంది, ఈ బాట్లు ఉన్నాయా, తక్కలు ఉన్నాయా, కాంటాలు ఉన్నాయా, అమాలోలు ఉన్నారా అని చెప్పాలి. పంట వచ్చేది మనకు తెలిసి ఉండాలి. ఒకటి. రెండు, వచ్చిన పంట ఎవడు పడితే వాడు ఎటు పడితే తీసుకొని రావద్దు మార్కెట్కు. గ్రామాలను మీరు పంచాలి. ఇగో ఈ 3 రోజులు మొత్తం పంట వచ్చిన సీజన్లో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కొంటారు. ఆ 20 రోజులలో ఏం చేయాలి? ఎవడు పడితే వాడు మన ఇష్టం వచ్చేట్టు రాకుండా గ్రామ రైతు సమన్వయ సమితులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఏం చేయాలా? ఇగో ఈ 4 గ్రామాలు ఈ 3 రోజులు మీరు ధాన్యం తేవాలి. మిగిలిన 4 గ్రామాలు ఇంకో 3 రోజులు తేవాలి. అంటే ఎక్కువ తక్కువ రారు, ఇబ్బడి ముబ్బడిగా రారు. వచ్చిన వాళ్ళు అర్ధగంట 40 నిమిషాలు గంట లోపల కాంట్రా చేయించుకుంటారు, పైసలు జేబులో పెట్టుకుంటారు, ఇంటికి పోతారు. కరెక్టేనా? మంచిదేనా ఇది? ఇంటికి వినబడతలేదన్నా? చేయాలి కదా? మీరందరూ చేయాలి, నేను కాదు. నేను ఏం చేయాలి? నేను ఆడుకోవాలి. నేను గద్వాలకు పోవన్నా, కాగజ్నగర్ పోవన్నా, సూర్యాపేట పోదునా, టాండూరుకు పోదునా? డబల్ యాక్షన్ చేస్తుందా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్నెక్కల పోతాడు? మీ మంత్రి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం చేయాలి? ఎన్నెక్కల పోవాలా? సుఖేందర్ రెడ్డి గారు ఎక్కడ పోవాలా? చేయలేం. ఏం చేయాలి? నంబర్ 1, పంట మంచిగా పండాలి. దానికి పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వాలి. నీళ్లు భూమి ఉన్నది, పెట్టుబడి 2వ సాధనం ప్రభుత్వం ఇస్తున్నది. నీళ్లు 3వ సాధనం, కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం. సరే, ఒక ఏడాది అర్థానికి ప్రాజెక్ట్ నీళ్లు వస్తాయి గ్యారంటీగా. అది వస్తే గొడవనే లేదు. కరెంటు ఉన్నది, నీళ్లు వస్తున్నాయి, పెట్టుబడి ఇస్తున్నాం, భూమి ఉన్నది. ఇంకా కావాల్సింది ఏంది? శాస్త్రత సాంకేతిక పరిజ్ఞానం. టైంకు విత్తనాలు అందుబాటులో ఉండాలి, ఉన్నాయి. ముస్తర్ శ్రీనివాసరెడ్డి గారు ఎరువులు అందుబాటులో ఉండాలి. ఆల్రెడీ ఆ సిస్టమ్ డెవలప్ అయింది. ఎరువుల కొరత లేదు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. మీకు తెలుసు, ఉన్నాయి. గతంలో లాగా లేదు, ఇప్పుడు ఉన్నాయి, అట్లే ఉంటాయి. ఎరువులు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, పెట్టుబడి ఉన్నది, భూమి ఉన్నది, 24 గంటల కరెంటు ఉన్నది. మీకు 5,000 ఎకరాలకు ఒక అధికారి ఉన్నాడు, రికార్డు చేసి అందిస్తాం. మనం అనుకుంటే జూన్ నెల నుంచి వచ్చే వర్షాకాలం పంట నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఎన్ని ఎకరాలలో ఏ పంట ఉన్నది అని చెప్పే పరిస్థితి రావాలి. బషీర్బాగ్లో సుఖేందర్ రెడ్డి గారి కార్యాలయంలో ఆయన కంప్యూటర్ మీద బటన్ కొడితే ఏ జిల్లా అంటే ఆ జిల్లా, ఏ మండలం అంటే ఆ మండలం ఆయన చూసే పరిస్థితి ఉండాలి. ఈ లెక్క పారసారథి గారి వ్యవసాయ శాఖ కార్యదర్శి గారి టేబుల్ మీద ఉంటుంది, పోచారం గారి టేబుల్ మీద సెక్రటరియట్లో ఉంటుంది, నా టేబుల్ మీద ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైన వ్యవసాయ కంప్యూటర్ ఉంటుంది, దానిలో నా టేబుల్ మీద కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? మార్కెట్ల గొడవ బంద్ అవుతుంది. ఇక పంట వచ్చుడు చురు. మొత్తం కమిషన్ ఏజెంట్లు సాగుకారులంతా టెలిఫోన్లు చేసుకొని బదులాయించుకుంటారు. దీనిలో తేమ గింతున్నదనాలే, వాడు ఏలు పెట్టి చూస్తాడు, వాడు మీటర్ పెట్టి చూస్తాడు, కథ చేయాలి, ఎటు పెట్టి మనం నెత్తి కొట్టాలి. ఏమవుతుంది? ఎక్కువ తక్కువ మంది వేస్తాం, కాంట కాదు. ఇక రాత్రి వండాలి, రాత్రి బల్లున వాన పడుతుంది, వానకు మళ్ళీ తడిసిపోతుంది. నేను తడిసిన ధాన్యం కొన్నాను, మళ్ళీ వాడు మళ్ళీ ఇదంతా బాధ పోవాలంటే నియంత్రిత విధానంలోనే పండిన పంట రైతులు మార్కెట్కు తేవాలి. నియంత్రిత విధానం అంటే ఊళ్ళు పంచుకొని ఊర్ల వారీగా రావాలి. వచ్చిన రైతు సాయంత్రం 4 బజే 5 బజే లోపల కాంటాయి ఎక్కడక్కడ వెళ్ళిపోవాలి. అక్కడనే ఉండు పండు ఆ గోసంతా బంద్ కావాలి. ఇక అసలు కథ
కనీస మద్దతు ధర రాబట్టాలంటే ఏం చేయాలా? కమిషన్ ఏజెంట్లు లేదా అడితిదారులు అంటారు వాళ్ళని. ఇది మార్కెట్ కమిటీలలో సరుకు కొనేటువంటి సావుకారులు. వాళ్ళు మార్కెట్ సంబంధించిన వీళ్ళు ఆ రైస్ మిల్లర్స్ ఇతర మిల్లర్స్ వ్యాపారస్తులు కుమ్మక్కై మనను ముంచుతాను ఇవ్వాలి. ఇప్పుడు మీకిడ మీ చేతిలో పెద్ద కొరడా, రైతు చేతిలో చాలా పెద్ద కొరడా మన రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు సుఖేందర్ రెడ్డి గారు. ఆయన మీకు అట్లా కనబడి చిన్న సన్నమోడు కాదు. 6-7 వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఆయన దగ్గర, ఒకటి రెండు కాదు. మండల కమిటీలు మీరు ఒక పని చేస్తారు. ఏం చేస్తారు? ధాన్యం వచ్చే టైం అడితీదారులు, మీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మండల రైతు సమన్వయ సమితి నాయకులు, మండల కార్యదర్శి అందరు కలిసి కమిషన్ ఏజెంట్తో మీటింగ్ పెడతారు. ఏం సేటు కనీస మద్దతు ధర వడ్లకు 1590 రూపాయలు ఉన్నది, ఇస్తావా ఇయ్యవా? 1610 ఇస్తావా? నీకు అమ్ముతాం, లేకపోతే మా రాష్ట్ర రైతు సంఘానికి అమ్ముతాం. అర్థమైందా? ఈ మాట మీరు ఖాయం చేస్తారు. మేమే కొంటాం సార్ అంటే అక్కడ అమ్ముతాం, లేదంటే ఇమీడియట్గా మీరు ఇక్కడ రాష్ట్ర రైతు సంఘానికి తెలియజేస్తారు. రాష్ట్ర రైతు సంఘం తరఫున అధికారులు వస్తారు, కాంటా పెడతారు, టకా 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 కొనేస్తారు. ఇప్పటిదాకా రైతులు ఏదైతే లోకల్ కమిషన్ ఏజెంట్లకు అడితీదారులకు లోవట్టం ఉన్నామో ఇప్పుడు ఈ రాష్ట్ర రైతు సంఘంతో ఆ బాధ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం దిక్కుమొక్కు లేకుండా ఉన్నాం, రేపట్ల ఉండం. మొత్తం వచ్చి నిమిషాల మీద కొనేస్తారు. కొనేస్తే ఏం చేస్తాం? ధాన్యం బియ్యం తయారు చేసి లేదా ఇంకోటి తయారు చేసి భారతదేశంలో ఎక్కడైనా సరే అమ్ముకోవడానికి రాష్ట్ర రైతు సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిట్లు ఇచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా లాభం వస్తుంది. లాభం వచ్చిన డబ్బు రాష్ట్ర సంఘం దగ్గర మూలధనం రూపంలో ఉంటుంది.